నువ్వు బాగు చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా ఈరోజు నీ బిడ్డలకు నువ్వు దూరంగా ఉన్నావని, కువైట్లో, దుబాయ్లో, మస్కట్లో, ఏదో ఒక దేశంలో ఉన్నావని, నీకు ఇంత కన్నీరుంటే, నిన్ను అమ్మ కడుపులో గర్భములో నిన్ను పెట్టిన రోజు నుంచి నీకోసం ఆయన ఎంత తల్లడిల్లిపోతున్నాడు. ఎప్పుడు ఈ తండ్రిని పిలుస్తావని ఈ సృష్టిలో ఆయన మహిమ నుంచాడు. నిన్ను కన్న నీ తల్లిదండ్రులు ఆయన ప్రేమ నుంచాడు. ప్రతి బంధములో ఆయన ప్రేమ పోసాడు. కానీ అందరిని ప్రేమించాడు. అందరితో కలిసి ఉన్న ఒక ఆయన మాత్రమే మనం మర్చిపోయాం. నిన్ను నన్ను అమ్మ కడుపులోకి పంపిన రోజు నుంచి ఈ రోజు వరకు కన్నీళ్లతో ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టే కదా ఈరోజు ప్రవక్తలకు, సేవకులకు పిలుపునిచ్చి, బిడ్డలారా మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వలోక సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నా బిడ్డలకు నేనే తండ్రిని చెప్పండి. నా బిడ్డల పాపం నుంచి విమోచించిన నేనే నా బిడ్డలకు తండ్రిని చెప్పండి అని సువార్థికులను, సేవకులను, సంఘ కాపర్లను నిలబెట్టింది ఎందుకో తెలుసా? ఈ 66 పుస్తకాల బైబిల్ ఎందుకో తెలుసా? ఆయన మనసు, నీ తండ్రి పడే ఆవేదన, నీ తండ్రి నీ కోసం చూపిన ప్రేమ, త్యాగము, ప్రతి భక్తుడిలో ఆయన ప్రేమను పెట్టి నీతో మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు మాత్రం అజ్ఞాని వలె, నువ్వు మాత్రం ఆయన ఎవరో పట్టని వాడి వలె ఉంటే నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడు ఆయన. నువ్వు పాపం చేసావని విడిచిపెట్టాడు ఆయన. నువ్వు ఒక త్రాగావని, తిరిగావని ఏ రోజు నేను మర్చిపోడు ఆయన. ఏ రోజు తండ్రి ప్రేమను తెలుసుకుని వస్తావు బిడ్డ అని తప్పిపోయిన కుమారుని కోసం తండ్రి ఎదురు చూసినట్టుగా నీ కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నాడు. అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప ప్రేమని ఎలా బిడ్డ ఈరోజు ఎంత దూరంగా ఉన్నావు తెలుసా? ఆ తండ్రి నీ కోసం ఎదురు చూస్తే నువ్వు మాత్రం లోకములో పడుతూ తప్పిపోయిన కుమారులాగా ఈరోజు నువ్వు జీవిస్తున్నావు. తండ్రి ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు. కుమారుడే తిరిగి 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 పాడైపోయాడు. అలా ఒక్కసారైనా ఆలోచించే. అందుకే ఎఫెసీ 4వ అధ్యాయం, ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో అంటున్నాడు, మీ ఆయనలో మీరు పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకూడదు. అంటే ఏం చేస్తున్నావు? దుఃఖపరుస్తున్నాం. ఇది ఆయన నిర్మించుకున్న ఆలయం. ఈ ఆలయంలో ఆయన ప్రేమ ఉండాలి. ఈరోజు ఇక్కడ లేదు ప్రేమ. ఈ మనస్సులో ఆయన ఉండాలనుకున్నాడు. ఈ మాటలో ఆయన ప్రేమ ఉండాలనుకున్నాడు. ఈరోజు ఈ సమాజం నేర్పించింది ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమ గుడ్డిది కాదు. ప్రేమ ఎప్పటికీ గుడ్డిది కాదు. ప్రేమ స్వచ్ఛమైనది, ప్రేమ శ్రేష్టమైనది. ప్రేమకు కళ్ళు ఉంటాయి. ఎందుకు తెలుసా? ఆపదలో ఉన్న వారిని చూడడానికి. ప్రేమకు చెవులుంటాయి, వేదనతో మూలుగుతున్న వాడి మాటలు వినడానికి. ప్రేమకు చేతులుంటాయి, ఆపదలో ఉన్న వాడికి వెళ్ళి సహాయం చేయడానికి.